పర్సనల్‌గా ఎప్పుడైనా ఫేస్ చేసావా ప్రాబ్లమ్? నా పర్సనల్‌గా హ్మ్. చేశాను. అంటే ఇప్పుడున్న వాళ్ళకేంటంటే ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదు హ్మ్. ఇది. హ్మ్. నీ ఒపీనియన్. నా ఒపీనియన్ చెప్తున్నా. హ్మ్. నేను ఈ ఫీల్డ్‌కొచ్చి 2½ ఇయర్ అలా అవుతుంది. హ్మ్. ఇంత తక్కువ టైంలోనే నేను కొంచెం ఒక స్టేజ్‌కెళ్ళాను. అంటే పేమెంట్ డిమాండ్ చేసేంత స్టేజ్‌కెళ్ళాను. ఓకే. కొంచెం పేరొచ్చింది అన్ని బ్యానర్స్‌లో. సో, ఇప్పుడున్న వాళ్ళేమనుకుంటున్నారంటే ఈ కుళ్ళు హ్మ్. అంటే తక్కువ టైంలో వచ్చి ఎక్కువ చేసేస్తుంది ఈవెంట్స్. హ్మ్. ఎక్కడెక్కడి నుంచో వచ్చి మా ఊర్లో చేస్తుంది. పేమెంట్స్ ఎక్కువ డిమాండ్ చేస్తున్నారు హ్మ్. అనేసి కొంతమందికి కుళ్ళుంది. వాళ్ళు అనుకుంటారా? అనుకుంటున్నారు. ఓకే. సో తెలిసింది నాకు ఈ మధ్యన రీసెంట్‌గా తెలిసింది అది గూడా. హ్మ్. ముందేం అయినా నేను అవన్నీ ఏం పట్టించుకోను. ఇప్పుడు గూడా అనుకుంటా వాళ్ళే ఎక్కువ ఎదగాలి. మాకంటే సీనియర్స్ వాళ్ళు. హ్మ్. మేము జూనియర్స్. మేము ఈ రోజుండి అలా రేపు ఉంటదా ఎళ్ళిపోతాం. సీనియర్, జూనియర్‌లు అనేలా? ఉంటది ఉంటదా? డెఫినెట్‌గా. ఉంటది. అన్ని ఫీల్డ్‌లోనూ ఉంటది శారు గారు ఇదైతే. సీనియర్స్, జూనియర్స్ అని ఉంటది. హ్మ్. కానీ ఏంటంటే మాకంటే ఎప్పుడు వాళ్ళు ఒక స్టెప్ పైనే ఉండాలి. హ్మ్. అది నేనెప్పుడు కోరుకుంటాను. ఓకే. ఎందుకంటే మేము జూనియర్స్. ఈరోజొచ్చి రేపు ఎళ్ళిపోతాం. ఎందుకంటే మా కెరీర్ ఇంపార్టెంట్. హ్మ్. వాళ్ళతో పట్టించుకుంటే కాదు. వాళ్ళు సీనియర్స్. వాళ్ళకి రెస్పెక్ట్ మేమిస్తాం. కానీ వాళ్ళ రెస్పెక్ట్ ఉంచుకోరు. పోగొట్టుకుంటున్నారు. సో ఎక్కడైనా జూనియర్, సీనియర్‌లు అనేది ఉంటది. ఉంటది. హ్మ్. కొన్ని చోట్ల ఉండదు. బాగా ఫ్రెండ్లీగా చూస్తారు. ఎంత పెద్ద అక్క వాళ్ళైనా పేరు పెట్టి పిలువు. అక్క అని పిలవద్దు అనేసి అడుగుతారు నన్ను. అక్క వద్దు. అక్క వద్దు పేరు పెట్టి పిలువు అంటారు నన్ను. ఓకే. నేను అలా పిలవడానికి నాకు రాదు. సడెన్‌గా నోటి దోల నాకు నిన్నెవరైనా వచ్చేస్తది. నిన్నెవరైనా అక్క అని పిలుస్తారా? పిలుస్తారు. చాలా మంది ఎందుకంటే పిలుస్తారు. ఇక్కడ చూస్తే చిన్న పిల్లలాగా బుద్ధిగా లక్షణంగా ఉన్నావు గానీ, అక్కడ శారీస్ కట్టుకొని ఎలా కనిపిస్తావంటే చాలా ఏజ్డ్‌లా కనిపిస్తావు. అవునా కదా? అంటే వాళ్ళకలా కావాలని కట్టుకుంటావా? లేకపోతే నీ కంఫర్ట్ కోసం కట్టుకుంటావా? అంటే నా కంఫర్ట్ కోసం నేను హాఫ్ సారీ నార్మల్ క్రాప్ టాప్ ఏసుకుంటాను అంతే. అంటే అది గూడా చిన్న పిల్లలాగా కనిపించాలనే యేసుకుంటాను. ఆ స్టేజ్ మీద వాళ్ళకి నేను పెద్ద బొట్టు పెడతాను. దానివల్ల పెద్దమ్మలాగా పెద్ద కనిపిస్తాను. పిల్లలా కనిపిస్తావా? అందరూ అక్క, బొట్టు అక్క తీసి అంటారు. బొట్టు తీస్తే చిన్న పిల్ల, బొట్టు పెడితే పెద్ద పిల్ల. పెద్ద బొట్టు పెడతాను. చాలా పెద్దది. ఎందుకంత? అంటే స్కూల్ టైమ్ నుంచి నాకు అలవాటు. పెద్ద అంతేనా? దిష్టి బొట్టు. తగలదు. అదే స్కూల్ టైమ్ నుంచి అదే అలవాటు. దిష్టి తగలకూడదని అలా పెట్టుకునేదాన్ని. తర్వాత మానేశాను. మళ్ళీ ఈవెంట్స్‌లో ఎందుకో పెట్టుకోవాలనిపించింది. అబ్బా! మళ్ళీ స్టార్ట్ చేసావు. అండ్ ఇంకోటేంటంటే ఇప్పుడు నీ లైఫ్‌లో మొత్తం మొత్తం జర్నీలో ఒక రోజు తీసేయాలంటే ఏ రోజు తీసేస్తావు? ఎందుకు? హ్మ్. ఏ రోజు తీసేయాలని లేదు. హ్మ్. రోజు జరిగేదే జరుగుతా ఉంటది నా లైఫ్‌లో అంతే. హ్మ్. ఒకరోజు అంటే తీసేయాలి అంటే మే 12 తీసేస్తాను. అది నాకు నచ్చదు. ఎందుకు? మే మంతే నచ్చదసలు. నేమ్ అంతే నచ్చదా? ఎందుకని? మే 12 మా డ్యాడీ చనిపోయిన రోజు కాబట్టి నచ్చదు. 12థ్ డేట్ బార్ గుర్తుపెట్టుకున్నట్టున్నావు. అంటే మనకు దూరం అయిపోయారు గదా! మనకిష్టమైన వాళ్ళు గుర్తుంటది. సో నీ నీ లైఫ్‌లో ద మోస్ట్ పెయిన్‌ఫుల్ అంటే అదే చెప్పొచ్చా? హ్మ్. నేను పడిపోయాను. అసలిప్పుడు నేను లేను. ఉన్నా గూడా లేను. జస్ట్ నేను ఉన్నానంతే. మనిషి ఉన్నానంతే. ప్రాణం ఎప్పుడో ఎళ్ళిపోయింది. 10 ఇయర్స్ అప్పుడే ఎళ్ళిపోయింది నా ప్రాణం. మే 12 ఎళ్ళిపోయింది. ఓకే. ఆడుకో. నీ కళ్ళంట ఏవో వస్తున్నాయి. నాకు అర్థమవుతుంది. బట్ తీసేద్దాం ఆ రోజుని. మే నెలనే తీసేద్దాంలే ఇప్పుడు నవ్వు. సో అంటే ఎప్పుడైనా డాడీ గారంటే మనకి ఎప్పుడూ గుర్తే ఉంటది. బట్ ఏదైనా సిట్యుయేషన్స్‌లో మా డాడీ ఉంటే బావున్ను. నాకు ఇన్ని కష్టాలు ఉండకపోదును అని ఎప్పుడైనా అనిపించిందా? ఎవ్రీ డే అనుకుంటాను. మా డ్యాడీ ఉంటే నాకిలాంటి కష్టం వచ్చేది గాదు. అసలు స్టేజ్ పైన నేను డాన్స్ వేసినా కూడా కాళ్ళు నొప్పులొస్తాయి గదా! మా మమ్మీకి చెప్పలేను. ఎందుకంటే వాళ్ళు బాధపడతారు మన వల్ల. సో, చెప్పలేను. అది నాకు నేనే హర్ట్ చేసుకుంటాను. నాకు నేనే కొట్టుకొని హర్ట్ చేసుకుంటా. కోపం, బాధ, దూరం అయిపోయారని బాధ. బాధ ఎలా చూపించాలో తెలీదు. ఎవరికి పంచుకోవాలో తెలీదు. నాకు నేనే హర్ట్ చేసుకుంటా. ఇన్ని విషయాలు గూడా మా అమ్మకి తెలీదు. ఇది చూసిన తర్వాత మా అమ్మ ఎలా రియాక్ట్ అవుతదో కూడా తెలీదు నాకు. బట్ మనసులో ఎన్ని బాధలున్నా ఎప్పుడు నవ్వుతూ ఉంటావు ఎందుకు? ఉండాలి. మా డ్యాడీ అలా చెప్పారు గాబట్టి. మా డ్యాడీకి నా స్మైల్ అది ఇష్టం. అది ఎప్పటికి అలానే ఉండాలనేది. సరే ఆడుకో. కొంచెం ఇక్కడ తెచ్చి మరి ఏడిపించినట్టు ఉంటది. వద్దు. సో ఆపే ప్లీజ్. సో నేను అనవసరంగా మళ్ళీ అడిగినట్టున్నాను. లేదు లేదు. ఓకే. ఇప్పుడు డాడీ ఉంటే ఎలా ఉంటదో నీకు హస్బెండ్ వస్తే అలా ఉంటదిలే. ఓకేనా? చెప్తా నేనే. సో ఓకే. ఇప్పుడైతే
ఓకే. అది అయిపోయింది, దాన్ని తీసేద్దాం. సో నీ లైఫ్ మొత్తంలో హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే ఈ రోజు నేను హ్యాపీగా ఫీల్ అయ్యా అనే సిచ్యువేషన్ ఏదైనా ఉందా? హ్యాపీగా ఫీల్ అయ్యాను అంటే మా మమ్మీ వాళ్ళతో బయటకి ఎక్కడికైనా వెళ్ళి టైం స్పెండ్ చేస్తే హ్యాపీ. బట్ ఇంతవరకు అంతగా ఎప్పుడు చేయలేదు. మరి తీసుకొచ్చేసింది కదా హైదరాబాద్, ఒక రోజంతా రౌండ్ వేసి వెళ్ళిపోదురు. రాలేరు సో అంటే ఎప్పుడైనా ఉందా మమ్మీని ఇలా బయటికి తీసుకెళ్ళాలి ఎక్కడికైనా చాలా కొంచెం? కోరికలు ఉన్నాయి. అన్ని చూపించాలి మా మమ్మీకి, ప్రతి ఒక్కటి చూపించాలి. మాల్స్ లో తిప్పాలి, మూవీస్ కి తీసుకెళ్ళాలి, రెస్టారెంట్స్ కి తీసుకెళ్ళాలి, అన్ని ఉన్నాయి, చాలా ఉన్నాయి. బట్ టైం ఉండాలి, మనీ ఉండాలి. మంచి అల్లుడు వస్తాడు తిప్పుతాడు అని చెప్పైతే చెప్తావా? అలాంటివి ఏం చెప్పను. ఏదైనా సిల్లిగా అంటే మేము ముగ్గురం ఇంట్లో పేరెంట్స్ అలా ఉండం, ఫ్రెండ్సే. ఓకే. తిట్టుకుంటాం, కొట్టుకుంటాం, ఇంట్లో ఆడుకుంటాం, అంతా ఫ్రెండ్స్ లాగానే ఉంటాం అసలు. సో అంటే ఇప్పటి వరకు చూసుకుంటే మీ మమ్మీ గారు తన లైఫ్ లో పడ్డ కష్టాలన్నీ చూసేసి నా కూతురికి ఇలాంటివి ఉండకూడదు, తనకు నచ్చినట్టు ఉన్నాయి అనేటట్లు వదిలినట్టు అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు, వీళ్ళు ఏం మాట్లాడుకుంటారో కాదు, అండ్ ఆఫ్ ద డే మన దగ్గర మనీ ఉందా లేదా ఇదే చూస్తారు, అవునా కదా? ఇదే చూస్తారు. ఇప్పుడు ఈ ఈవెంట్ సంపాదించిన తర్వాత, మనీ సంపాదించిన తర్వాత మా రిలేటివ్స్ నాతో మాట్లాడుతున్నారు, ఫోన్లు చేసి కొంచెం రెస్పెక్ట్ ఇస్తున్నారు. ఇప్పుడు స్టార్టింగ్ లో మరి తిట్టే ఉంటారు కదా రిలేటివ్స్, అంతేనే తిట్టడానికి ఉంటారు తిట్లా అవి అసలు. మా మమ్మీ అయితే ఏడ్ చేసింది అసలు. మా మమ్మీ చచ్చిపోయింది ఒకటి, ఏం మాట్లాడకూడదు అసలు ఆ మాట. మా మమ్మీ అంత దూరం వెళ్ళి ఆగిపోయింది, మా కోసం ఆగిపోయింది మా మమ్మీ. మేము అనాథలం అయిపోతాము అక్కడి వరకు వాళ్ళనే మాటలు కదా. ఇప్పుడు అదే మాటలు మళ్ళీ ఇప్పుడు ప్రశంసల్లో వస్తుంటే ఎలా అనిపిస్తుంది? బాధగానే ఉంటుంది, కానీ తీసుకోలేము కదా, అవి అందరికీ సమాధానం ఇవ్వలేము. అలా అని మేము ఇప్పుడు అప్పుడు మాటలు అనే వాళ్ళే ఇప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యి నన్ను బాగా చేస్తున్నావు, నీ వీడియోస్ చూస్తాను అని అంటారా? సో అప్పుడు హ్యాపీ ఫీల్ అవుతారు కదా, చెప్తా మమ్మీకి మమ్మీ ఇలా అన్నారని. చెప్తాను, మమ్మీ ఇలా అన్నారు, హ్యాపీగా ఫీల్ అయ్యారు మన వాళ్ళు అని చెప్తాను. కానీ చదువు లేదని రెస్పెక్ట్, మరి దానంత చదువుకి ఇచ్చినంత రెస్పెక్ట్ ఎవరు అందుకే చిన్నప్పుడు చదువుకోండి అని అంటారు. బట్ మనం చదువుకోవాల్సిన టైంలో బాధ్యతలు ఎక్కువ. 10th లో నాకు చదువు వాల్యూ తెలియలేదు. అంటే చదువుకో అని చెప్తుంటే నేను చదువుకునేదాన్ని కాదు. అంటే 10th లో బాగా చదివాను ఇంట్రెస్ట్ గా, ఇంటర్లో వదిలేసా. ఇప్పుడు చదువు మీద పీకల దాకా ఉంది చదువుకోవాలని, కానీ టైం దొరకట్లా, అంతేనా? సో ఎవ్రీడే ఉంటాయా మీకు ఈ ప్రోగ్రామ్స్, షూట్స్ ఈవెంట్స్ ఎవ్రీడే ఉంటాయి? సీజన్ ఇప్పుడు అన్ సీజన్ కాబట్టి ఉండవు, సీజన్ టైంలో ఉంటాయి, రెగ్యులర్ గా ఉంటాయి. నేను ఒకటి అడుగుతా దీన్ని, అంటే ఇది అడగకూడదేమో నాకు తెలియదు. కొంతమంది ఇంతకు ముందు రోజుల్లో ఇలాంటి ఈవెంట్స్ చేసేవాళ్ళు ఏంటంటే సో న్యూడ్ గా చేస్తుంటారు, ఇలా చేస్తుంటారు అని విన్నాను. సో అలాంటివి మీకు మీ వర్క్ ఏమైనా వచ్చాయా, చూసారు అలాంటివి ఏమైనా ఎప్పుడైనా? అంటే ఇలాంటి ఈవెంట్స్ కూడా ఉంటాయట, మనకి మీరు ఈవెంట్స్ చేస్తుంటారు కదా, సో ఇలాంటివి ఉంటాయట అని ఎవరైనా అన్నారా? అన్నారు. సో ఉంటాయని తెలుసు కానీ నాకు ఇది ఇలా ఉంటదని తెలియదు అసలు. నా ఫ్రెండ్ చెప్పే వరకు తెలియదు నాకు. మరి అలాంటప్పుడు అంటే ఇలాంటివి ఉంటాయని తెలిసి కూడా దగ్గర సిమిలర్ గా ఆ జోనల్లోకి వెళ్తున్నాం కదా, మనల్ని కూడా అంతే రాంగ్ వేలో అర్థం చేసుకుంటారేమో, మనకి ఇది కెరియర్ చాలా డ్యామేజ్ అవుద్దేమో అని అనుకోలేదా? అనుకున్నాను, కానీ తప్పదు కదా. అంటే నాకు ఆ టైంలో మనీ ఇంపార్టెంట్ నాకు. మనీ ఉంటేనే రెస్పెక్ట్ వస్తుందని అర్థమైంది. మనీ ఉంటేనే మనోళ్ళు కానీ పరాయోళ్ళు కానీ వచ్చేది. ఆ టైంలో నాకు ఆ థాట్ తప్ప ఇంకే థాట్ లేదు. అంటే అందరూ వదిలేసి వెళ్ళిపోయారు. చదువు మా తమ్ముని చదివిలేదు, నన్ను చదివిలేదు. నేను కూలి పనికైనా వెళ్ళని, మనీ కావాలి ఫస్ట్. ఇంట్లో సర్దిపోయిన తర్వాత, అంతా సర్దుకున్న తర్వాత ఇంకేదన్నా, అది ఏ పనైనా సరే అని డిసైడ్ అయిపోయాను. బట్టల షాప్ లో పని కానీ, కూలి పని కానీ, ఇంకేదన్నా. కరెక్ట్ గా అదే టైంలోనే ఈవెంట్స్ వచ్చింది, ఆఫర్ వచ్చింది. సో అప్పుడు అంటే నువ్వు ఈవెంట్స్ వల్లే మనీ సంపాదించాలి అని ఫిక్స్ అయ్యావా, లేకపోతే నువ్వు ఇంతకు ముందు అన్న ఏ పని అయినా చేస్తా అనేటప్పుడు చాలా పనులు ఉన్నాయి కదా, సో ఈ పని ఎందుకు ఒప్పుకోవాల్సి వచ్చింది? అంటే డాన్స్ మీద కొంచెం ఇష్టం ఉంది నాకు చిన్నప్పటి నుంచి. సో దాని వల్ల ఇట్లా వెళ్ళిపోయాను. అంతకు ముందు నేను మా మమ్మీని అడిగాను, నేను బట్టల షాప్ లో పనికి వెళ్తాను లేదా ఇంకెక్కడైనా పనికి వెళ్తాను అంటే మా మమ్మీ పంపిదు.
పంపినని చెప్పేసింది. బట్టల షాప్ కి అక్కడ పనికి వెళ్తానని పంపలేదు. బట్ పంపలేదు. ఇలాంటి ఈవెంట్స్ కి వెళ్తానంటే ఎలా పంపారు మరి? ఎలా పంపిందంటే నాకు డాన్స్ అంటే ఇష్టం అని మా మమ్మీకి తెలుసు. ఉమ్, ఏదైనా ఇష్టంతో చేస్తే కష్టం అనిపించదు. బా అంతే కదా. ఓకే. ఇప్పుడు బట్టల షాప్ లో చదువుకునే అమ్మాయి బట్టల షాప్ లో పని చేస్తుంటే స్టూడెంట్స్ వస్తా ఉంటారు, మనకు బాధ అనిపిస్తది, అది కష్టం. డాన్స్ ఫీల్డ్ అయితే మనకు డాన్స్ అంటే ఇష్టం కాబట్టి మనీ వస్తది. సో అది నీకు ఇష్టం కాబట్టి నువ్వు చెయ్యి అట్లా నింది. సో అప్పుడు ఓకే యాక్సెప్ట్ అప్పుడు నేను చేశారు. ఎదిరిచ్చా మా అమ్మని, నేను వెళ్తానమ్మా, ఏమన్నా చేసుకో, నేను వెళ్ళాలి, మనీ తేవాలి, ఉమ్. మిమ్మల్ని బాగా చూసుకోవాలి, నేను వెళ్తాను అంటే అని నువ్వు చెప్పేసా. వెళ్ళడానికి పర్టికులర్ గా అక్కడ ఏదైనా ఇది అప్పుడే అంత సడన్ గా డబ్బులు సంపాదించాల్సినంత అవసరం ఏమొచ్చింది? అంటే మేము డౌన్ అయిపోయాం పూర్తిగా, ఫుడ్ కూడా ఓకే. లేదు. సో రిలేటివ్స్ ఎవరో హెల్ప్ చేయలేదా? ఉమ్, అందరూ చెప్పేవాళ్ళే, మా పెద్దమ్మ వాళ్ళు, పిన్ని వాళ్ళు అందరూ చెప్పేవాళ్ళే, పెట్టేవాళ్ళు కాదు. ఉమ్, ఇప్పుడు కూడా ఈవెంట్స్కి వెళ్తున్నానంటే వెళ్తుంది అని అంటారే గాని చదువుకుంటుంది అలా చదువుకోలేదు అంటారు. ఉమ్, పోనీ మేము చదివిస్తామని అనరు, ఓకే. అలా అనేవాళ్ళే కానీ పెట్టేవాళ్ళు కాదు కదా. ఓకే. సో వాళ్ళందరినీ అంటే ఇప్పుడు మీరు పట్టించుకుంటారు. ఇప్పుడు చదివిస్తాము అనే వాళ్ళు ఉంటే చదువుకుంటారా? డెఫినెట్ గా. మరి ఇది ఇప్పుడు ఈ ఫీల్డ్ కి మరి వెళ్ళరుగా? అస్సలు నువ్వు అంటే చదివిచ్చి మా ఇంట్లో ఓకే అంటే తినడానికి అన్ని కరెక్ట్ గా ఉంటే ఈ ఫీల్డ్ ఆపేస్తా ఓకే. సో పూర్తిగా. మీరు స్టడీస్ కి అటు ఉండాలి అండ్ మీ ఫుడ్ కి సరిపోయినట్లు ఉంటే ఇంక ఇది ఆపేస్తాను అంటారు. కరెక్టే కదా? కరెక్ట్ అంటే డాన్స్ షో ఒప్పుకుంటా రికార్డ్ అవుతుంది. ఒప్పుకుంటాను ఎందుకంటే ఖచ్చితంగా. నాకు కొంతమంది తెలుసు, సో నేను రిఫర్ చేస్తా. వాళ్ళు ఒకవేళ హెల్ప్ చేస్తే స్టడీస్ పరంగా వాళ్ళు చాలా మందికి చేశారు. సో స్టడీస్ పరంగా చేస్తానంటే ఖచ్చితంగా చదువుకుంటా. డెఫినెట్ గా చదువుకుంటాను, ఈ ఫీల్డే వదిలేస్తాను. ఓకే. అంటే అంత రిచ్ గా బతకాల్సిన అంత లేదు. అవును. మా కరెక్ట్ టైం కి ఫుడ్, కరెక్ట్ టైం కి చదువు, అంటే మాకంటూ వెళ్ళేదానికి రెస్పెక్ట్. మనీ అంత ఏం అవసరం లేదు. అంటే మీ ఫీల్డ్ లో చూసుకుంటే కండక్టర్ ఝాన్సీ అవ్వచ్చు, కవిత అవ్వచ్చు, సో ఇలాంటి వాళ్ళందరూ ఈ మధ్య కాలంలో సో పాపులర్ అయ్యారు, జనాల్లోకి తెలిసింది. సో మీ డాన్స్ అనేది ఓకే ఇలా ఉంటుందా, ఇలా ఉన్నారా అని కొంతమందికి తెలిసింది. సో వాళ్ళు పాపులర్ అయిన తర్వాత మీరు జనాల్లోకి వస్తున్నారా? సమ్ ఇంటర్వ్యూస్ అవ్వచ్చు, సోషల్ మీడియా అవ్వచ్చు, వాళ్ళు పాపులర్ అయ్యారు కదా, మనం వెళ్ళాలి అని వస్తున్నారు. ఫేమస్ అవ్వాలని థాట్ లేదు, బట్ ఫేమస్ అయితే కొంచెం మనీ అంటే ఇంకో 10 చోట్లకు పిలుస్తారు మనల్ని, డాన్స్ కావచ్చు, సంథింగ్ ఇంకేదైనా యాక్టింగ్ ఫీల్డ్ కావచ్చు, అలా పిలుస్తారన్న థాట్ తో ఇలా వస్తున్నా, ఇలా రావడం జరుగుతుంది అంతే. ఫేమస్ అవ్వాలని అయితే నాకేం లేదు. అందరు అమ్మాయిలాగా చదువుకోవాలి, ఇంట్లో ఉండాలి, హ్యాపీగా ఉండాలని ఉంది, బట్ హ్యాపీనెస్ అయితే లేదు. వస్తుందిలే, మంచి రోజులు వచ్చాయి. సో లైఫ్ లో అంటే ఇంకా నీ లైఫ్ మొత్తంలో ఇది నా గోలు, ఇది రీచ్ అవ్వాలి అని ఏమైనా పెట్టుకున్నావు? కార్డియాలజిస్ట్, డాక్టర్ అంతే, అదే ఫైనల్. అది ఓకే. ఇప్పుడు నుంచో ఫిక్స్ అయిపోయింది అసలు మైండ్ లో, చిన్నప్పటి నుంచి. అంటే మా డాడీ చనిపోయిన తర్వాత నుంచి ఫిక్స్ అది. ఎందుకు అప్పుడు ఫిక్స్ అయ్యా? డాడీ అంటే చెప్పారు. మా డాడీకి హార్ట్ అటాక్ కదా, సో దానివల్ల నేను అదే చదువుకొని అదే అవ్వాలని ఫిక్స్ అయిపోయా. ఓకే. కానీ చాలా మందికి ఉంటది కానీ అవ్వాలి చేయాలని, కానీ దాన్ని రీచ్ అవ్వలేదు కదా. సో ఇప్పుడు నువ్వు ఆ పొజిషన్లో ఉన్నావు, ఖచ్చితంగా రీచ్ అవ్వాలని అయితే నేను అనుకుంటా మనస్ఫూర్తిగా. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ నీ స్మైల్ అయితే నిజంగా బాగుంది. ఇప్పుడు ఆ స్మైల్ అయితే మెయింటైన్ చెయ్యు. అండ్ నాతో నువ్వు మాట్లాడింది అండ్ నీ చుట్టుపక్కల చెప్పిన వాళ్ళందరిది నీ స్టోరీ చాలా లాంగ్ చెప్పారు. సో అంటే ఓకే, పెయిన్ స్టోరీ అనేది ప్రతి ఒక్కరికి కామన్, ఇంత పెయిన్ స్టోరీ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ అవన్నీ మైండ్లో అయితే పెట్టుకోకు. నువ్వు హ్యాపీగా నువ్వు ఏది అనుకుంటున్నావో దానికి ట్రై చేస్తే పోయేది ఏం లేదు, ట్రై చేద్దాం. ఫీల్ అవ్వకు. ఇప్పుడు కూడా ఇది ఎందుకంటే మా బాబాయ్ వాళ్ళు చూస్తారని చిన్న నమ్మకం. అంటే వాళ్ళు మాతో మాట్లాడట్లేదు పూర్తిగా, నేనే గొడవ వేసుకున్నాను, గొడవ పడ్డాను. నీకు కొంచెం నోడుదోలు కదా, చాలా కాదు కానీ కోపం అంటే కోపం ఎక్కువ. ఏదన్నా వచ్చిందంటే టక్కన అనేస్తా, ముందు వెనక ఆలోచించను. సో ఆ కోపంలో మా బాబాయ్ మాకు మనీ పంపలేదు అని చెప్పేసి బాబాయ్ని తిట్టేసా, మా డాడీని మీరే చంపేశారు అని తిట్టేసా ఫ్లోలో. బాబాయ్ మాట్లాడడం మానేశాడు. ఇప్పటికి 1 year పైన అవుతుంది. 1 year ఏంటి, 2 years అవుతుంది. ఒకవేళ ఇది కనుక చూస్తే వాళ్ళు మాతో మాట్లాడాలి అంతే, ఇంకేముంటుంది. మనీ ఇవ్వకపోయినా మాకేం బాధ లేదు, వాళ్ళు మమ్మల్ని ప్రేమగా ఫోన్ చేసి మాట్లాడి మా అన్న బిడ్డలు అని మమ్మల్ని చూసుకుంటే చాలా, అంతకు మించి ఇంకేముంది. ఖచ్చితంగా చూసుకుంటారు, ఎందుకంటే ఎప్పటికీ రక్త సంబంధాన్ని ఎవరు వదిలేసుకోరు.
కాకపోతే నువ్వు తిట్టావని కోపం కొంచెం ఉంటది. అయినా పర్లేదు. వాళ్ళంటే చాలా వస్తారు ఇష్టం దగ్గరుండి నీ నాకు. పెళ్లి కూడా చేస్తారు. మా సో మమ్మీ అదే బాధపడుతుంది ఇప్పుడు కూడా. దాని గురించే బాధ. వాళ్ళెవరు పట్టించుకోలేదని బాధ. ఓకే.